సర్టిఫికేట్ సరిపోదు, స్కిల్స్ ఉండాలి. 2000 కోట్లతో 65 ఐటీఐలను తీర్చిదిద్దుతాం సీఎం. రోబోలు మొదలుకొని అత్యాధునిక యంత్రాలతో శిక్షణ ఇప్పిస్తాం. పోరాడి తెలంగాణ సాధించుకున్న యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యం. ప్రస్తుత విద్యా విధానం 40 ఏళ్ల కిందటి నేటి పరిస్థితులకు తగ్గట్టు ఏటీసీల ఏర్పాటు. విద్యార్థులు ఐటీఐలో చేరాలి. ఈ శాఖను నేనే స్వయంగా చూసుకుంటా. మల్లేపల్లి ఐటీఐలో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లను సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మంగళవారం హైదరాబాద్ మల్లేపల్లి ఐటీఐలో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లకు శంకుస్థాపన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు తదితరులు. ప్రభుత్వ ఐటీఐలు నిరుపయోగంగా మారాయి. వాటిలో 40 నుంచి 50 ఏళ్ల కిందటి నైపుణ్యాలను నేర్పిస్తున్నారు. అవి విద్యార్థులకు ఉపయోగపడడం లేదు. ఈ విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఐటీ రంగంలో ప్రపంచంతో మన తెలుగు వాళ్ళు పోటీ పడుతున్నారు. మధ్య దిగువ తరగతి కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులకు శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పించడమే మా బాధ్యత. మేం పాలకులం, మీరు బానిసలు అన్న ఆలోచన మాకు లేదు. మేం సేవకులం. సీఎం రేవంత్ రెడ్డి. నైపుణ్యం లేకుండా కేవలం సర్టిఫికేట్ మాత్రమే ఉంటే ప్రయోజనం లేదని, సర్టిఫికేట్ తో పాటు స్కిల్స్ ఉంటేనే ఎక్కడైనా రాణించగలమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదని చెప్పారు. పోరాడి తెలంగాణ సాధించుకున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తన ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. ఐటీఐలను అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ ఏటీసీగా అప్గ్రేడ్ చేయాలని కొన్ని రోజుల క్రితమే ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందులో భాగంగా హైదరాబాద్ లోని మల్లేపల్లి ఐటీఐలో ఏటీసీకి సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ సమాజం చాలా వేగంగా అధునాతన టెక్నాలజీ వైపు పరుగులు పెడుతుందని చెప్పారు. కానీ మన విద్యా విధానం మాత్రం 40 ఏళ్ల క్రితం పరిస్థితులకు చెందినదిగా ఉందని తెలిపారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా యువతను తీర్చిదిద్దడం కోసమే ఏటీసీలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. స్కిల్స్ లేకపోవడంతో యువత ప్రైవేట్ రంగాల్లోకి, ఇతర ఉద్యోగాల అందిపుచ్చుకోలేని పరిస్థితి ఉందని అన్నారు. ఇప్పటికే లక్షల మంది యువత టీజీపీఎస్సీ, మెడికల్ బోర్డు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వైపు చూస్తున్నారని తెలిపారు. సాంకేతిక నైపుణ్యం ఉంటేనే ఉపాధి లభిస్తుందని తాము నమ్ముతున్నట్లు చెప్పారు.